సెప్టెంబర్ 17న చాలా ప్రత్యేకమైన దినమని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ 17న ఒక ప్రత్యేకమైన దినమని, ఈ రోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం, అలాగే తెలంగాణ విమోచన దినోత్సవం, విశ్వకర్మ జయంతి మూడు ఒకే రోజు రావటం చాలా సంతోషకరంగా ఉందన్నారు. దాదాపు 400 సంవత్సరాలు నిజాం నవాబులను ఎదుర్కొని వారి నుంచి విముక్తి కలిగిన రోజు సెప్టెంబర్ 17 అని పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పారిశుద్ధ కార్మికులకు అల్పాహారం అందజేశారు. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तव शुभ नामे जाहे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे हरे को నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు వారికి హృదయపూర్వకంగా మా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి, తెలంగాణ ప్రజలందరి తరఫు నుంచి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా భగవంతుడు వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి నరేంద్ర మోదీ గారికి వారు అనుకున్నటువంటి సంకల్పాన్ని నెరవేర్చే దిశగా ఆ భగవంతుడు దేవతలందరూ కూడా సంపూర్ణంగా దీవించాలని వారు ఆశిస్తారు. సెప్టెంబర్ 17 ఒక ప్రత్యేకమైనటువంటి రోజు చరిత్రలో. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదినం. ప్రత్యేకంగా ఈ సంవత్సరం వారు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి పుట్టినరోజు ఇది. అదేవిధంగా తెలంగాణ విమోచన దినం, అదేవిధంగా విశ్వకర్మ జయంతి. ఈ రోజుకు ఈ సెప్టెంబర్ 17కు చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి రోజు. మరి ఈరోజు విమోచన దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో మనం జెండా ఎగరేసుకున్నాం. తెలంగాణకు 400 సంవత్సరాలు దగ్గర 400 సంవత్సరాలు అనేక దురాఘాతాలను ఎదుర్కొని, నిజాం నవాబుల యొక్క దురాఘాతాలను ఎదుర్కొని వారి నుంచి విముక్తి కలిగినటువంటి రోజు ఇది. మన తెలంగాణ మహిళలను, తెలంగాణ ప్రజలని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి, నరక యాతన పెట్టి, మహిళలను నడి రోడ్ల మీద అవమానించి, రజాకారులతో మహిళలను నోటి మాటతో చెప్పకూడనటువంటి అవమానాలు చేసి నరక యాతన పెట్టినటువంటి అనేక దురాగతాలకు పాల్పడినటువంటి నిజాం సర్కార్ల నుంచి విముక్తి పొందినటువంటి రోజు ఈరోజు సెప్టెంబర్ 17 విమోచన దినం. ఈరోజు పరేడ్ గ్రౌండ్స్లో కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఈరోజు విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉంది. తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఈ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు ఒక పక్క ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేషన్ చేసుకునే సందర్భంగా ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా